నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాగల్ గిద్ద తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ అశోక్ చక్రవర్తి ఇద్దరు వ్యక్తుల మధ్య భూ వివాదం పొలాన్ని పరిశీలించిన అధికారులు వివాహ వేడుకల్లో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ నాగుల పంచమి సందర్భంగా చేగుంట మండల కేంద్రంలో పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు ఇవాళ భారీగా పెరిగిన బంగారం ధరలు లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సిక్కింలో స్వల్ప భూకంపం తీవ్ర భయాందోళనకు గురైన జనం కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కార్ కీలక నిర్ణయం ముగ్గురితో సబ్ కమిటీ ఏర్పాటు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ సర్వదర్శనానికి 18 గంటల సమయం ఇది ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ క్షణాల్లో ఒకటి మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ నాగల్ గిద్ద తహసీల్దార్ కార్యాలయాన్ని నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, ధరణి, జనన మరణ దరఖాస్తులను పరిశీలించారు. అంతేకాకుండా పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంఆర్ఓ రమాదేవిని ఆదేశించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని రేకులకుంట పంచాయతీలోని దొడ్ల డైరీ సమీపంలో గత కొన్ని రోజులుగా ఇద్దరు వ్యక్తుల మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. మల్లేష్ అనే వ్యక్తి తన పొలంలో దాదాపు 300 మామిడి చెట్లను నాటుకోగా ఓబులేసు అనే వ్యక్తి భూమి దాదంటూ అర్ధరాత్రి మామిడి చెట్లను ధ్వంసం చేయగా ఇద్దరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఫిర్యాదు మేరకు బద్వేలు ఆర్డీఓ, బి మఠం తహసీల్దార్, సర్వేయర్, విఆర్ఓ పొలాన్ని పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి ఇద్దరికి సమస్యలు లేకుండా న్యాయం చేస్తామని హామీనిచ్చారు. మైదుకూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహ వేడుకల్లో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. నాగుల పంచమి సందర్భంగా చేగుంట మండల కేంద్రంలో ఆలయాల భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి ఆలయాలకు భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేగుంట మండల కేంద్రంలో సంతాన నాగదేవత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేకల చక్రపాణి, మేకల జయరాములు, మేకల నాగరాజు, మేకల రవి, మేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నాగదేవత గుడి మన నాగురం బావి 100 సంవత్సరాల నుంచి ఆ బావిలో మనకు నాగదేవత మళ్ళా కాలభైరవుడు 2 విగ్రహాలు దాన్ని వెనుక ప్రతిష్ఠించింది. మళ్ళా అయ్యవాళ్ళని అడిగి ఈ నాగదేవత యొక్క మళ్ళా అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మొన్నటికి 10 సంవత్సరాల వార్షికోత్సవం జరిగింది. భక్తులందరూ గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 10 గ్రాములు 24 క్యారెట్ల గోల్డ్ ధర 820 పెరిగి 70,090కి చేరింది. 10 గ్రాములు 22 క్యారెట్ల పసిడి రేటు 750కి పెరిగి 64,250కి పలుకుతోంది. అటు కేజీ వెండి ధర 1,500 పెరిగింది. ప్రస్తుతం వెండి రేటు కేజీ 88,000గా ఉంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్.
Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontal treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బిహార్ గవాయ్ కేవి విశ్వనాథ్ ద్విసభ్య ధర్మాసనం షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. అదే విధంగా ఇద్దరు వ్యక్తుల పూచికత్తుతో 10 లక్షల బెయిల్ బాండ్ సమర్పించాలని, దేశం విడిచి ఎక్కడికి వెళ్లొద్దని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. వారానికి 2 సార్లు సోమ గురువారాల్లో రిపోర్టు చేయాలని సిసోడియాను కోర్టు ఆదేశించింది. జపాన్ దేశంలో భూకంప ఘటన మరవక ముందే సిక్కింలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 6:57 సమయంలో భూమి కంపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు వెల్లడించారు. అయితే రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. భూమి కంపించిన వెంటనే అసలు ఏం జరుగుతుందో తెలియక జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదేవిధంగా ఇళ్లలో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపంతో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని సిక్కిం విపత్తు విభాగం వెల్లడించింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కొత్త కార్డుల జారీకి సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా ఆ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులతో సహా కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులపై సబ్ కమిటీ కలెక్టర్లతో కలిసి పూర్తిగా అధ్యయనం చేయనుంది. కొత్త రేషన్ కార్డుల జారీలో అవలంబించాల్సిన విధానాలను కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. శ్రీ వెంకటేశ్వరుడు దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారి దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ఇక 1300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అదే విధంగా శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31వ కాంపార్ట్మెంట్ లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. గురువారం స్వామివారిని 63,535 మంది భక్తులు దర్శించుకోగా అందులో 28,685 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో మరోసారి తమ సత్తా చాటాడు. టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలిచిన అతడు ఈ ఒలింపిక్స్ లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్ లో నీరజ్ 89.45 మీటర్ల ప్రదర్శనతో రజతం దక్కించుకోగా పాక్ అథ్లెట్ అర్షద్ నదీం 92.97 మీటర్ల దూరంలో బలాన్ని విసిరి ఏకంగా స్వర్ణ పతకంతో పాటు ఒలింపిక్స్ క్రీడల్లో సరికొత్త వరల్డ్ రికార్డు సృష్టించాడు. అయితే ప్రెజెంటేషన్ సెరమనీ సందర్భంగా ఇండియన్ ప్లేయర్ నీరజ్ చోప్రా, పాక్ ప్లేయర్ అర్షద్ నదీం ఒకరికొకరు కలచాలనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ క్రీడా క్షణాల్లో ఒకటిగా నిలుస్తోంది. నీరజ్ చోప్రా, అర్షద్ నదీం తమ దేశాలైన భారత్, పాకిస్తాన్ల కోసం అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా అందరి ప్రజల హృదయాలను కొల్లగొట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ లో విజయం సాధించిన వారిద్దరికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాగల్ గిద్ద తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ అశోక్ చక్రవర్తి.
ఇద్దరు వ్యక్తుల మధ్య భూ వివాదం, పొలాన్ని పరిశీలించిన అధికారులు. వివాహ వేడుకల్లో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. నాగుల పంచమి సందర్భంగా చేగుంట మండల కేంద్రంలో పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు. ఇవాళ భారీగా పెరిగిన బంగారం ధరలు. లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం. మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. సిక్కింలో స్వల్ప భూకంపం, తీవ్ర భయాందోళనకు గురైన జనం. కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కార్ కీలక నిర్ణయం, 3 సబ్ కమిటీ ఏర్పాటు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 18 గంటల సమయం. ఇది ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ క్షణాల్లో ఒకటి, మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.